పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 5వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము 4 నుండి 6 వచనములు, 8 మరియు 10వ వచనము. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అని పలికెను. అందుకు సీమోను పేతురు, స్వామి, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరమిచ్చాను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభూ, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులకు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, తన సేవ కొరకై, తన పరిచర్య కొరకై దేవుడు ఒకరిని ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు వారి యొక్క గొప్పతనాన్ని బట్టి కానీ, వారి యొక్క యోగ్యతను బట్టి కానీ, వారి యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ ఎన్నుకోడు. ఆ విషయానికి వస్తే కొన్ని సందర్భాలలో, ఎక్కువ సందర్భాలలో లోకము చేత ఇతను ఎందుకు పనికిరాడు, ఇతనిలో అంత జ్ఞానం లేదు, ఇతను పెద్ద గొప్పవాడు కాడు అనుకున్నటువంటి వారినే దేవుడు ఎన్నుకొని వారి చేత గొప్ప గొప్ప కార్యాలని చేస్తాడు. పిల్లారా, కొన్ని సందర్భాలలో మన బలహీనతలనే దేవుడు తన బలంగా మార్చుకొని తన సేవకై వినియోగించుకుంటాడు. ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ప్రపంచంలోనే అత్యంత విలువైన, అదేవిధంగా అత్యంత సుందరమైనటువంటి వజ్రం ఒకటి ఉంది. ఆ వజ్రం తన దగ్గర ఉందని రాజు చాలా సంతోషపడేవాడు. ఆ వజ్రాన్ని చూసి మురిసిపోయేవాడు. చాలా విలువైంది, అమూల్యమైనటువంటిది. ఆ వజ్రాన్ని తన దగ్గరికి వచ్చిన అతిథులకి, ఇతర దేశాల నుంచి రాజులు వస్తారు కదా, గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి చూపించేవాడు. ఆ వజ్రం యొక్క కాంతులను చూసి, ఆ వజ్రం యొక్క అందాన్ని చూసి ఆ వచ్చిన రాజులు కూడా ఆశ్చర్యపడేటువంటి వారు. అయితే ఒక రోజున ఈ వజ్రం రాజుగారి చేతిలో నుండి జారి బాగా బలమైన నేల మీద గట్టిగా జారి కింద పడి అంత దూరం జారిపోయింది. రాజు కంగారు పడ్డాడు. ఆ వజ్రాన్ని తీయగానే తన గుండె గుబేల్మన్నది. ఏంటంటే, తను ఎంతో విలువైనటువంటిదిగా, అమూల్యమైనటువంటిదిగా పరిగణించేటువంటి ఆ వజ్రం పైన ఆ జారిపోవటం వల్ల, బలమైన రాయి లాంటి నేల మీద అది జారిపోవటం వలన ఆ వజ్రం పై పక్క, చూసే ప్రక్క, కనబడేటువంటి పక్కన పైనుంచి కింద దాకా ఒక పెద్ద గీత పడింది. దానికి ఉన్నట్టు అందమంతా కూడా పోయింది. ఆ వజ్రానికి ఉన్నటువంటి, ఆ డైమండ్కి ఉన్నటువంటి అందమంతా కూడా పోయి అందవిహీనంగా మారిపోయింది. రాజులో ఎక్కడ లేని బాధ, బాగా ప్రేమించినటువంటి, ఇష్టపడినటువంటి వజ్రం కదండి, అతిథులందరికీ చూపించేటి వజ్రం కదండి. రాజ్యంలో ఒక సమాచారాన్ని పంపించాడు. ఎవరైనా కానీ నా ఈ వజ్రాన్ని పునరుద్ధరించగలిగితే, తన పూర్వస్థితికి తేగలిగితే, నేను వారిని విలువైనటువంటి, అమూల్యమైనటువంటి బహుమతులతో సన్మానిస్తాను అని చెప్పాడు. చాలామంది వచ్చారు. ఈ వజ్రాన్ని రిపేర్ చేయటంలో నైపుణ్యం కలిగినటువంటి వారు చాలామంది వచ్చారు. కానీ సాహసం చేయలా. ఎందుకంటే ఆ గీత చాలా ప్రమాదకరంగా ఉంది వజ్రం మీద. మనం ఒకవేళ ప్రయత్నం చేస్తే దీన్ని బాగు చేయటానికి
అది ఇంకా పాడైందనుకో ఏకుమైకై కూర్చుంటుంది. మనకి బహుమానం వచ్చే బదులుగా రాజు మనల్ని శిక్షించవచ్చని భయపడి ఎవరికి వారుగా మా వల్ల కాదు దానిని బాగు చేయటం, పూర్వస్థితికి తీసుకురావడం, ఆ దరిదాపుల్లోకి తీసుకురావటం కూడా మా వల్ల కాదు అని చెప్పారు. రాజు అన్నాడు, సరే అంత బాగా కాకపోయినా కానీ కొంచెం అన్నా బాగు చేయండి అన్నా కానీ ఎవరు ధైర్యం చేయలే. ఇక తన ఆశలు ఆవిరైపోతుండగా ఒకానొక వ్యక్తి ముందుకు వచ్చి, రాజా, నేను ఆ వజ్రాన్ని మీ కొరకై బాగు చేసి పూర్వస్థితికి తీసుకొని వస్తాను అని చెప్పాడు. రాజుగారు ఆ వజ్రాన్ని సరిచేసేటువంటి, రిపేర్ చేసేటువంటి, బాగు చేసేటువంటి ఆ వజ్ర నైపుణ్యకుడి యొక్క చేతుల్లో పెట్టాడు. అతని కోసం ఒక గది ఆ రాజుగారి కోటలోనే, ఏదన్నా కావాలంటే అన్నీ కూడా సమకూర్చాడు. రాజుగారు ఇంకా తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఇక ఒక రోజున ఆ నైపుణ్యం కలిగినటువంటి ఆ వ్యక్తి వచ్చి, రాజా, నీ వజ్రం సిద్ధంగా ఉంది, మీరొక్కసారి చూడండి అన్నాడు. ఈ రాజులో ఒకలాంటి భయం, ఏమో ఎలాగా చేసుంటాడో, అసలు అంతకు ముందున్నటువంటి స్థితికి తీసుకొని వచ్చాడంటావా? ఆ గీతను ఏం చేశాడో, అసలు వజ్రాన్ని ఏమైనా పాడు చేశాడో, ఏమైనా భయంగా వెళ్ళాడు. ఇక రాజసముద్రంలో ఉన్న మంత్రులు అందరూ కూడా తనకు ఎంతో విలువైనటువంటిది అండి, అది అమూల్యమైనటువంటిది అది. కాబట్టి అందరిని పిలిపించాడు. ఆ వజ్రాన్ని జాగ్రత్తగా ఆ నైపుణ్యంతో బాగు చేసినటువంటి వ్యక్తి భద్రపరచుకొని రాజు దగ్గర తీసుకొని వచ్చి అందరి సమక్షంలో దానిని ఓపెన్ చేయటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు, మంత్రముగ్ధుడైపోయాడు. ఆ యొక్క పనిమంతుడు, ఆ నైపుణ్యం కలిగిన వ్యక్తి ఆ వజ్రం మీద ఉన్న గీతని, ఆ వజ్రాన్ని ఎలాగ మలిచాడు అంటే, అసలు అంతకు ముందున్నటి వజ్రం కంటే కూడా ఇప్పుడు అది 100 రెట్లు అందంగా కనబడేటట్లుగా దాన్ని సుందరంగా మార్చివేశాడు. వెంటనే రాజు అతన్ని కౌగలించుకొని, అయ్యా, దేవుడు నిన్ను దీవించాడయ్యా, ఈ వజ్రాన్ని పనికిరాదు అనుకున్న దానిని, ఇక దీని పని అయిపోయింది అనుకున్న దానిని అంతకు ముందు కంటే కూడా ఎన్నో రెట్లు సుందరంగా మార్చగలిగావు, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పాడు. అసలు ఏం చేశావు, నువ్వు ఎలా చేయగలిగావు అంటే, ఆ వజ్రం మీద ఈ వజ్ర నైపుణ్యకుడు ఒక గులాబీ పువ్వుని చెక్కగలిగాడు. అదేవిధంగా జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఆ క్రింద పడి ఆ గీతలాగా ఏర్పడింది కదా, అందవిహీనంగా మార్చింది కదా, ఆ గీతని ఒక సుందరమైన గులాబీ పువ్వు కాండంగా, కింద ఉంటుంది కదండి కాండం, గులాబీ పువ్వు సుందరమైన కాండంగా మలిచాడు. ఆ బలహీనతనే బలంగా మార్చాడు, ఆ అందవిహీనతనే అందమైనటువంటి దానిగా మార్చగలిగాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి, ఆ వజ్రం ఎవరి చేతుల్లో పడాలో వాళ్ళ చేతుల్లో పడింది. పాడైపోయింది, పనికిరాదు, దీని విలువ కోల్పోయింది, దీనికి విలువ లేదు, అందవిహీనంగా మారింది, ఇది ప్రజలకు చూపించటానికి సరిపడినటువంటిది కాదు, దీని వలన నా గౌరవం పెరగదు అని రాజు అనుకున్నాడు. కానీ అది ఎవరి చేతుల్లోనైతే పడాలో, ఎవరి చేతైతే అది సరిచెయ్యపడాలో వాళ్ళ చేత సరిచెయ్యబడింది, వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళింది. కాబట్టి తన యొక్క అందవిహీనత అందంగా మారింది, తన యొక్క బలహీనత బలంగా మారింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు కూడా ఎవరి చేతుల్లో ఉండాలో వాళ్ళ చేతుల్లోకి వెళితే, నీవనుకో, మాకు నేను పనికిరానటువంటి వాడిని, పనికిరానటువంటి దానిని, నా బ్రతుకు ఇంతే అనుకో మాకు. మన జీవితాలని సరిచేయగలిగినటువంటి వాడు, మన బ్రతుకులని మార్చగలిగినటువంటి వాడు, మన బలహీనతలని బలంగా మార్చగలిగినటువంటి వాడు, మన ఆత్మీయ అందవిహీనతని అందంగా సుందరంగా మార్చగలిగినటువంటి పనిమంతుడు, మనల్ని ఎన్నిక చేయగలిగినటువంటి వాడు ఆ యేసు భగవానుడు, ఆ క్రీస్తు భగవానుడు. ప్రియులారా, ఆ యేసయ్య ఈనాడు ప్రియులారా, యేసు ప్రభువు లూకాసు వార్తలో తన మొట్టమొదటి శిష్యులను ఎన్నుకుంటున్నాడు. ఎవరు వాళ్ళు? లోకం చేత వీళ్ళకేం తెలుసులే, వీళ్ళదే ఉందులే,
చేపల పట్టేవాళ్ళు, మురికి వాళ్ళు, ఏనాటికి ఆనాటి తిండి కోసం ఎదురు చూసేటువంటి వారు, సమాజం చేత గొప్పగా భావింపబడినటువంటి వారు, తిరస్కారానికి లోనయ్యేటువంటి వారు. యేసు ప్రభు అటువంటి వారిని ఈనాడు ప్రియులారా తన సేవ కొరకై ఎన్నుకుంటున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. ఈనాటి సువిశేషాన్ని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత తాను పుట్టి పెరిగినటువంటి నజరేతు గ్రామానికి వెళ్ళాడు. 2 వారాల క్రితం ఈ వాక్యాన్ని మనం ఆలకించాం. ఆయన వెళ్ళి చదవటానికి నిలబడగా సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున యెషయా గ్రంథంలో ఉన్న వాక్యాలు ఆయనకి కనబడ్డాయి. దానిని మనం లూకా సువార్త 4వ అధ్యాయం, అంటే ఈనాటి సువిశేషానికి 1 అధ్యాయం ముందు మనం చదువుకున్న 2 వారాల క్రితం ఏమని ఉంది ఆ యెషయా గ్రంథములో? ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్నటువంటి వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచన కలుగజేయుటకును ఆయన నన్ను ఎన్నుకున్నాడు. వాక్యాన్ని చదివి ప్రభు అన్నాడు, ఈ వాక్యం నాలో నెరవేరింది అనగానే గడిచిన వారం ప్రియులారా ప్రజలు ఆయన తిరస్కరించారు, ఆయన నిందించారు. ఎంతవరకు వెళ్ళారు అంటే ఆయనను చంపటానికి ప్రయత్నం చేశారు. ఆ తరువాత ప్రభువు అక్కడ నుండి ప్రియులారా కఫర్నాము ప్రాంతానికి వెళ్ళి అక్కడ అనేక అద్భుతాలు చేశాడు. దయ్యాలను పారదోలాడు. ముఖ్యంగా 4వ అధ్యాయం 38వ వచనం నుంచి మనం చదువుకుంటే అనేక మంది వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారికి యేసు ప్రభువు స్వస్థత పరిచాడు, దయ్యాలని పారద్రోలాడు. ఈ రీతిగా ఆయన సువార్త ప్రచారాన్ని అద్భుతాలతో కలిపి ఆయన చేశాడు. ఆ తరువాత యేసు ప్రభు ప్రియులారా గెనెసరేతు, ఈనాటి వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనము, యేసు ఒక పర్యాయము గెనెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని యొక్క వాక్కును ఆలకించుటకు ఆయన వద్దకు నెట్టుకొనుచూ వచ్చరి. ప్రియులారా అప్పటికే యేసు ప్రభువు దయ్యం పట్టినటువంటి వారికి స్వస్థపరిచాడు, విడుదలనిచ్చాడు, విమోచననిచ్చాడు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతనిచ్చాడు. సీమోను అత్త అనారోగ్యంతో ఉంటే చెయ్యి పట్టి లేపాడు, స్వస్థపరిచాడు. పక్షవాత రోగులని ఆయన బాగు చేశాడు. ఇక ఆయన దేవుని యొక్క సువార్తను బోధిస్తుంటే ఆయన పేరు ప్రఖ్యాతులు ఆ ప్రాంతం అంతటా కూడా పెరిగిపోయాయి, ప్రఖ్యాతిగాంచాడు. ఇక యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ ఆయనను అనుసరించటం ప్రారంభించారు ప్రజలు. యేసు ప్రభు ఒకానొక రోజున గెనెసరేతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను ప్రియులారా. దానినే కిన్నెసరేతు అని కూడా అంటారండి. ఇంకా దానికి ఇంకొక పేరు కూడా ఉంది, తిబేరియా సరస్సు అనే పేర్లు ఉన్నాయి. ఇవి ఏవన్నా కానీ గలిలియా సరస్సు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అదనమాట. ఆ గలిలియా సముద్రం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ ఇక్కడ చేపలు పట్టేటువంటి వారు చేపలు పట్టే వృత్తి. యేసు ప్రభు ఒక రోజున ఆ ప్రాంతంలో ఉండగా, అది ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అండి. అక్కడ ఉండగా చాలామంది ప్రజలు వచ్చారు. ఎంతగా వచ్చారు అంటే యేసు ప్రభు ఆ సరస్సు తీరం నిలబడితే ఆయన మీద పడతారేమో, ఆయన నెట్టుకొని వస్తారేమో, ఆయన కింద పడాల్సి వస్తుందేమో అన్నంతగా వచ్చారు. వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనము, యేసు ఒక పర్యాయము గెనెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని యొక్క వాక్యమును ఆలకించుటకు ఆయన వద్దకు నెట్టుకొనుచూ వచ్చరి. ఎలా వచ్చారంట? నెట్టుకొనుచు అంటే ఆయన పైపైన పడుతున్నారు, ఎక్కువగా వస్తున్నారు. 2 కారణాలు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు అద్భుత రీతిగా. 2వది ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన అంగీ అంచును తాకితే చాలు, ఆయనకి దగ్గరగా వెళితే బాగు. ఆశ ప్రజలలో ప్రియులారా, కోరిక, తపన. ఈ తపనతో ప్రభువు మీదకి వస్తున్నారు. ప్రభు ఏం చేశాడు? చాలా సుందరమైనటువంటి సీన్ అనొచ్చండి, ఒక సీన్ అండి ఇది. ఏంటంటే యేసు ప్రభు అక్కడ 2 పడవలు ఆగి ఉండటం చూశాడు. వాటిల్లో ఒకటి సీమోను పేతురు పడవ. ఆయన కావాలని సీమోను పేతురు పడవలోకే ఎక్కాడు. ఎక్కి ఏం చేశాడంటే, ప్రజలేం ఒడ్డున ఉన్నారు, ఆయన ఆ పడవని కొంచెం నీళ్ళల్లోకి నెట్టమని చెప్పి ఆయన పడవలో నిలబడి ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు.
ప్రజలు ఎక్కడున్నారు? ఒడ్డు మీద ఉండి వింటా ఉన్నారు యేసయ్య వాక్యాన్ని. చాలాసేపు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. అంతలోకే ఈ సీమోను పేతురు, తనకి సహోదరుడైన ఆంద్రేయ, యోహాను, యాకోబులు అందరూ కలిసే ఉన్నారు. వాళ్ళేం చేస్తున్నారు? ఆ యొక్క వలలు చేపలు పట్టిన తర్వాత మళ్ళీ వాటిని సరిచేసుకోవాలండి. ఒడ్డున వాళ్ళు ఏం చేస్తున్నారంటే వలలని సరిచేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వలలు సరిచేస్తున్నటువంటి సీమోను పేతురు ఒక చెవుని యేసుప్రభు చెప్పే మాటలకు కూడా వేశాడు. చెబుతాను ఎందుకు యేసు ప్రభు చెప్పే మాటలు తప్పనిసరిగా సీమోను పేతురు ఆలకించాడు అని చెప్తా. ఎందుకని నిర్ధారణకు వచ్చానంటే చెప్తానండి. ఒకవైపున ప్రభువు పలికే మాటలు కూడా వింటున్నాడు. విన్నాడు. ప్రభువు తన యొక్క ప్రసంగాన్ని ముగించే వరకు కూడా ప్రభువును ఆటంకపరచల. అక్కడ చాలామంది ఉన్నారు కదా, ప్రభువు వాక్యాన్ని బోధిస్తున్నారు కదా. ఆయన నా పడవ నాకు కావాలయ్యా, నేను ఇంటికి వెళ్తున్నాను అన్లా చెప్పేదంతా విన్నాడు. పరిచర్యకి సహకరించాడు. వినండి మాట. యేసుప్రభు పరిచర్యకి ఏం చేశాడు? తన పడవలో యేసుప్రభు ఎక్కి వాక్యాన్ని బోధిస్తుండగా ఆయన వాక్య పరిచర్యకి సహకరించాడు. అక్కడే ఉన్నాడు, వలను సరిచేసుకుంటున్నాడు, ఒకవైపున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు. అయిపోయింది. యేసుప్రభు ప్రజలను పంపించాడు. పేతురు ఇంకా అక్కడే ఉన్నాడు. సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహానులు అక్కడే ఉన్నారు. ఏమన్నాడంటే ఇప్పుడు పేతురుతోటి, నీవు పడవని ఇంకొంచెం లోపలికి తీసుకొని వెళ్ళి చేపల కోసం వలనయ్యి అన్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనము. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, ఏ పడవనైతే ఎక్కాడు, ఎవరి పడవనైతే ఎక్కాడు ఆయనతోటే అంటున్నాడు, మిగిలిన వాళ్ళతో అంటున్నా, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన దానికి ముందు ఒక సంఘటన జరిగిందండి. ఏంటి అది? చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, స్వామి, మేము రాత్రి అంతయు శ్రమ పడితమి, కానీ ఫలితం లేదయ్యా. అయినను నీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ ప్రియులారా, ఈ మాట ఈనాటి వాక్యానికి కేంద్ర బిందువు. నా వరకు, నేను ఒక గురువుగా నా వరకు మాత్రం ఇప్పుడు పేతురు గారు చెప్పిన మాట ఈనాటి వాక్య పరిచర్యకి అంతటికి కూడా మధ్యలో కేంద్ర బిందువు అన్నమాట. ఏంటి? యేసుప్రభు వల వెయ్యమంటాం, పేతురు గారు అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం కానీ అసలు ఇవాళ చేపలే పడలేదయ్యా అంటాం అని వెంటనే అయినా మీ మాట మీద వలలను వేస్తాం. ఏం జరుగుతుంది ఇక్కడ? రాత్రంతా శ్రమ పడ్డా కానీ చేపలు పడలేదు. ఇక్కడ పేతురు ప్రావీణ్యం కలిగినటువంటి చేపల రాయుడు. తాను పుట్టింది చేపల వృత్తిలోనే, చేపల పట్టే వృత్తిలోనే, పెరిగింది ఆయన ఉన్నది ఆ వృత్తిలోనే. ఏ సమయంలో నదిలో, సరస్సులో చేపల కోసం వల వేస్తే చేపలు పడతాయో అతనికి తెలుసు. కానీ యేసుప్రభు ఒక వడ్రంగి కుమారుడు, 30 సంవత్సరాల పాటు యోసేపు గారికి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే యేసయ్య వచ్చి పేతురు గారితో చెప్తే వలను లోపలికి వెళ్ళి వెయ్యండి అంటే దుక్కి నాల్తుమంటామండి. వలను లోపలికి వెయ్యండి అంటే పేతురు గారు ఏమనాలి? అయ్యా మీకేం తెలుసు అయ్యా, మీరు వాక్యం చెప్తారు, అంతేగాని ఇప్పుడు నేనున్నానండి గురువుని, నేను వెళ్ళి వలలు ఎక్కడ పడతాయి, చేపలు ఎక్కడ పడతాయి అంటే నాకేం తెలుసు, నాకు తెలియదు కదా అనొచ్చు. కానీ పేతురు గారు ఎందుకని, రాత్రంతా వేసిన చేపల పడలేదయ్యా, కానీ మీ మాట మీద మేము వలలు వేస్తాం అని ఎందుకనగలిగాడు? ఆయన మాటలు విన్నాడు. ఆయనలో ఏదో దివ్యశక్తి ఉందని గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు, విధేయతను చూపించాడు. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు, నాకంటే పండితుడు లేడు, నాకంటే ప్రావీణ్యం కలిగినటువంటి వాడు లేడు, నా మేధస్సు ప్రకారం చూస్తే, నా చదువుల ప్రకారం చూస్తే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే ఇది ఇలానే జరగాలి,
ఇలా జరిగితేనే నాకు అభివృద్ధి దొరుకుతుంది, ఇలా జరిగితేనే నాకు నాలో పురోగతి పెరుగుతుంది, జరుగుతుంది అనుకోవచ్చు. కానీ ప్రియ బిడ్డ, ఒక్కసారి నువ్వు యేసయ్య దగ్గరికి రా, యేసయ్య స్వరాన్ని ఆలకించు, యేసయ్య చెప్పినట్లు చెయ్యి. నీ జీవితంలో అద్భుతం, ఆశ్చర్యకార్యం జరుగుతుంది. పేతురు గారు చేసింది అదే. ఈ వాక్యమే ఈనాటి సువిశేషానికి, ఈ ఆదివార వాక్య పరిచర్యకి గుండెకాయ లాంటిది ప్రియులారా. యేసుప్రభు ఏమన్నాడు? వలలను లోపలికి తీసుకొని వెళ్ళి, పడవలను లోపలికి తీసుకొని వెళ్ళి చేపలకై వలలను వేయండి. పేతురు గారు ఏమన్నాడు? అయ్యా, రాత్రంతా మా ప్రావీణ్యాన్ని వాడాం, రాత్రంతా మా శక్తిని వాడాం, కానీ ప్రయోజనం లేదు. అయినా నీ మాట మీద మేము వలలను వేస్తాం. దేవునికి విధేయత, వినయం దేవుని సన్నిధిలో. ప్రియులారా, దేవుడు వినయాత్మలను ఎన్నుకొని గర్వాత్మలను తిరస్కరిస్తాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి వారందరూ కూడా వినయాత్ములే, ఆయన వాక్యానికి లోబడినటువంటి వారే. మోషే, సంఖ్యాకాండంలో ఉంటుంది ఆయన గురించి. మోషే భూమి మీద ఉన్న నరులందరిలో మహావినయవంతుడు. దావీదు ప్రియులారా తన జీవితంలో ఎప్పుడు మర్చిపోలా. ఏమని? నేను గొర్రెల కాపరని నన్ను దేవుడు ఎన్నుకొని ప్రజలకి రాజుగా చేశాడు. పౌలు గారు పిల్లరా, పాపులలో నేను ప్రథముడిని అంటాడు. పాపులలో నేను ప్రథముడిని అంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క అద్భుతం మనలో జరగాలంటే, దేవుని యొక్క ఆశ్చర్యకార్యం మనలో జరగాలి అంటే, మొట్టమొదటిగా మనలో ఉండవలసింది వినయం, విధేయత. పేతురు గారు ఈ కార్యాన్ని చేశాడు. వెంటనే ఏం జరుగుతుందో చూడండి. అయినను మీ మాట మీద వలలను వేసేద్దామని ప్రత్యుత్తరం ఇచ్చాను. 6వ వచనము, లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనము. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఇది మానవ ప్రయత్నము కాదు. ఇది ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఇదేదో ఆషామాషిగా లేకపోతే అలా జరిగిపోయింది అనుకోవటానికి లేదండి. ఎందుకంటే వాళ్ళు అట్ట వల వేయగానే వల చిరుగునన్ని చేపలు పడ్డాయి. ఇది దేవుడు ఒక కారణం చేత చేస్తున్న అద్భుతం. సరే, వల వేయగానే ఒక పావు గంట ఆగిన తర్వాత 2 చేపలు పడ్డాయి, 10 చేపలు పడ్డాయి. రాత్రి అంతా పర్లేదు, ఇప్పుడు 4 చేపలు పడ్డాయి, కొన్ని చేపలు పడ్డాయి అనుకుంటే పర్లేదు. కానీ అలా జరగల. అట్ట వల వేశారు. విధేయత చేసే అద్భుతం ప్రియులారా మన జీవితంలో, విధేయత చేసే ఆశ్చర్యకార్యం మన జీవితంలో, దేవునికి లోబడితే జరిగే కార్యాలు ఇవి. అట్ట వల వేశాడో లేదో వెంటనే వల చిరుగునన్ని చేపలు. ఎంతగా అంటే వాళ్ళు అసలు వలను లాగటానికి కూడా వాళ్ళ శక్తి చాలా. వేరే పడవల్లో ఉన్న వాళ్ళని వచ్చి సాయం చేయమని సైగ చేశారు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ 2 ప్రతిస్పందనలు ఉండొచ్చండి. ఒకటేంటంటే, చేపలు చాలా బాగా పడ్డాయి, నాకు అద్భుతం చేశాడు ఈయన, అయ్యా వందనాలయ్యా, నీ వల్ల నాకు చాలా చేపలు పడ్డాయి, ఈ అమ్ముకుంటే నాకు నెలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకు సరిపడ డబ్బులు వస్తాయ్యా, నీ కాళ్ళకి మొక్కుతా బాబు అనొచ్చు. కానీ పేతురు గారు అచ్చేలా అంతా ఆయన పరిశీలిస్తున్నాడు. పేతురు గారు పరిశీలించి ఆయన చెప్పినట్లుగా పడవని లోపలికి నెట్టాడు. పరిశీలించి విశ్వసించి వల వెయ్యమనగానే విధేయతతో వల వేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభువా, నేను పాపాత్ముడనయ్యా, నన్ను విడిచిపోండయ్యా. పేతురులో జరిగినటువంటి గొప్ప మార్పు ప్రియులారా, అతనిలో ఒక దైవ ఆవేశం వచ్చింది, అతనిలో ఒక దైవికమైనటువంటి మార్పు కలిగింది. ఇప్పటి వరకు కూడా యేసు ప్రభువును ఒక సువార్తికుడిగా చూసినటువంటి ఆయన, యేసు ప్రభువును ఒక బోధకుడిగా చూసినటువంటి ఆయన ఇప్పుడు ఒక పరిశుద్ధునిగా చూస్తున్నాడు,
ఒక దైవాంశ సంభూతునిగా చూస్తున్నాడు. ప్రియులారా, ఈ మార్పును చూడండి. అదేవిధంగా దైవాంశ సంభూతిని చూచి ఆయనలో ఉన్న ఏమిలేమితనాన్ని, తనలో ఉన్నటువంటి పాప స్థితిని, తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని గుర్తు తెచ్చుకొని, నేను ఈ పరిశుద్ధుని సన్నిధిలో ఉండటానికి కూడా యోగ్యుడిని కాదు, నేను ఈ పరిశుద్ధుని సన్నిధిలో ఉండటానికి అర్హుడిని కాదు అని ఏం చేస్తున్నాడు? పాదములపై పడ్డాడు. సాష్టాంగ ప్రమాణం. ప్రియులారా, ఒక వ్యక్తి తన ఏమిలేమితనాన్ని, తన యొక్క నిస్సహాయతని, తమ అపరిశుద్ధ స్థితిని అంగీకరించుకోవడానికి ఈ పాదాలపై పడటం కంటే మించినటువంటి క్రియ మరొకటి లేదు. ప్రభువుని ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ వద్ద ఉండటానికే యోగ్యుణ్ణి కాదయ్యా. అత్యంత దీనంగా ఒక పసిపిల్లవాడిగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం ఎలాగా ఉండాలి? దేవుడు మెచ్చే ప్రార్థన ఎలాగా ఉండాలి? పరిసయ్యుడు సుంకరి గురించి చెప్తాడు యేసు ప్రభు. పరిసయ్యుడు గర్వంతో ప్రగల్భాలు పలికాడు. సుంకరి తనను తాను తగ్గించుకొని గుండెలు బాదుకుంటూ, దేవా, నేను పాపినయ్యా, నీ సన్నిధిలో ఉండటానికి యోగ్యుడన కాను అని తలనెత్తటానికి కూడా సాహసించక తన పాపస్థితిని బట్టి గుండెలు బాదుకొని పశ్చాత్తాపముతో కన్నీరు కార్చాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు కోరుకునేది ఇదే. దేవుడు తన అద్భుతాన్ని మనలో చెయ్యాలి అంటే మన ఏమిలేమి స్థితి నుండి, మన పాప స్థితిని మనం గుర్తించగలిగి, దేవా, నేను పాపినయ్యా అని అంగీకరించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది అంగీకరించకుండా దేవుని కృపను మనం పొందలేం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేం, దేవుని యొక్క అద్భుతాన్ని మనం పొందలేం. ప్రియులకు దేవుని బిడ్డ, మనం ఏమి లేనటువంటి వారం, లేమినటువంటి వారము, మన స్థితి ఎందుకు పనికిరాదు ఆయన ముందు అనేటువంటి ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. మనలో ఉన్నటువంటి గర్వం, మనలో ఉన్న జ్ఞానం, మనకున్నటువంటి సంపదలు, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మనకున్నట్టు అంగబలం, ఆస్తి బలం అనేటువంటిది ఆయన ముందు పనికిరావు. నా అందచందాలు, నా జ్ఞానం, మేధోశక్తి ఇవన్నీ కూడా పనికిరావు. ప్రియులారా, ఆయన నిన్ను తన పరికరముగా వాడుకోవాలి అంటే, తన యొక్క పనిముట్టుగా వాడుకోవాలంటే, తన అద్భుత కార్యాలు నీ ముందు, నీలో, నీ యందు చెయ్యాలి అంటే నీలో ఉండవలసినటువంటిది ఈ దేవా, నేను పాపిని, నేనెందుకు పనికిరానటువంటి వాడిని అనే స్థితి మనలో ఉండాలి. ప్రియులారా, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ప్రభువు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండయ్యా అని పలికెను. ఇన్ని చేపలు పడుట వలన సీమోను అతడి తోటివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులకు యాకోబు, యోహానులను అట్లే చేసరి ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు. ఇది ఆదరణ కలిగిన మాట, అభయాన్నిచ్చే మాట. భయపడవలదో, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో పలికెను. ఆ జలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించురి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని సేవ చేయాలనుకుంటున్నావా? దేవుని పరికరముగా ఉండాలనుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నావా? నేను కూడా ఒక చిన్న పని చేస్తే బాగు, దేవుడికి నన్ను వాడుకుంటే బాగు అనుకుంటున్నావా? నీ గొప్పలు అవసరం లేదు. జాగ్రత్తగా వినండి ఈ మాట. గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్. గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్, బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్. జాగ్రత్తగా వినండి. దేవుడు అంటండి, అర్హులైనటువంటి వారిని పిలవడంటండి. అర్హులైనటువంటి వారిని పిలవడంటండి. పిలిచిన వారిని అర్హులుగా మారుస్తాడు. తన పిలుపుకి పిలిచినటువంటి వారిని అర్హులుగా మారుస్తాడు. ప్రియులారా, దేవుడు మన జీవితంలో కార్యాలు చెయ్యాలి అంటే మనం గొప్పతనాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి, మన అంగబలం, ఆస్తి బలాన్ని బట్టి చేయడండి. కొన్ని సందర్భాలలో మన చేతగానితనాన్నే ఆయన వాడుకుంటాడు.
మన అజ్ఞానాన్ని ఆయన వాడుకుంటాడు, మన పేదరికాన్ని ఆయన వాడుకుంటాడు. పౌలు గారు అంటాడు, వినండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 27-28 వచనాలు జాగ్రత్తగా ఆలకించండి. వివేకవంతులను సిగ్గుపరచినట్లు చేయుటకు లోకమొచ్చే అవివేకులుగా భావించుబడువారిని దేవుడు ఎన్నుకొనెను. వివేకవంతులను సిగ్గుపరచినట్లు చేయుటకు లోకమొచ్చే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకున్నాడు. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకమొచ్చే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గురువులమైన మేము మా గొప్పతనం ఏంటి? ఏమీ లేదు, ఏమీ లేదండి. నన్ను చూడండి ప్రియులారా, నేను వట్టి తుంటరోణ్ణి. చిన్నప్పుడు మా అమ్మ నన్ను చూసి భయపడేది, వీడు పాడైపోతాడేమో. కానీ గర్భంలో ఉన్నప్పుడు అనుకుందంట, వీడిని దేవుడికి అర్పిస్తానని. అసలు నేను గురువు అయిన రోజున నా గురించి ఒక సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. మా ఊర్లో మొదటి పూజ పెడితే నా గురించి ఆ సిస్టర్ గారు ఈ విధంగా అన్నారు, వీడు సాంలోరైతాడని ఏనాడు నేను అనుకోలేదన్నారు అని ఒక మాట అన్నారు. మన తలంపులు దేవుడి తలంపుల్లాగా ఉండవు. ప్రియులారా, మీ బిడ్డలను దేవునికి అంకితం చేయాలనుకుంటున్నావా? నీ కుమార్తెను ఒక మఠకన్యగా, ఒక సేవకురాలిగా పంపించాలనుకుంటున్నావా? నీ కుమారుణ్ణి ఒక గురువుగా, ఒక బ్రదర్గా పంపించాలనుకుంటున్నావా? లేక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ, నీవే దేవుని యొక్క పరికరంగా వాడబడాలని ఆశపడుతున్నావా? అధైర్యపడమాకు. నీవు చేయాల్సింది ఏంటంటే, నేను చేయాల్సింది ఏంటంటే, పేతురు గారిలాగా ఆయన పాద సన్నిధిలో ఆయనకి విధేయతను చూపించటం. రెండవది, మన లేమి నేనెంత ఆయన ముందు అని వినయాన్ని, విధేయతని కలిగి ఉండటం. పౌలు గారు ప్రియులారా ఇదిగో ఈ విధంగా అంటాడు. దైవ పిలుపు గురించి ఆ వాక్యం దొరుకుతుంది అనుకుంటున్నాను. పౌలు గారు, మాదేం గొప్పలేదండి, మేము ఎటువంటి వారమంటే, పౌలు కొరింథీయులకు రాసినట్టు లేఖలోనే ఆయన అంటాడు, ఈ దేవుని యొక్క యాజకులముగా, గురువులముగా, బోధకులముగా, ప్రేషితులముగా ఎన్నుకొనబడ్డటువంటి మేము మా గొప్పతనం కాదండి. ఏమంటాడు? కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనములో, ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైనటువంటి మేము మాత్రము సామాన్యమైన మట్టి పాత్రల వంటి వారమే. పౌలు గారు యాజకుల గురించి, బోధకులు, ప్రేషితుల గురించి అంటున్నాడు. ఈ ఆధ్యాత్మికమైన సంపద గలవారమైనటువంటి మేము మాత్రము మట్టి పాత్రల వంటి వారమే. ఎలయన ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కూడా వినియోగించుకోవాలనుకుంటున్నాడు. నిన్ను కూడా తన పరికరముగా, తన సాధనముగా వాడుకోవాలనుకుంటున్నాడు. పనిముట్టుగా వాడుకోవాలనుకుంటున్నాడు. నా వల్ల ఏమవుతుంది, నాకేం చేత అవుతుంది అనమాకు. ఎప్పుడూ కూడా అనమాకు. సామాన్యమైన గృహస్థ జీవితాన్ని జీవిస్తూనే ఎంతోమంది నాకు తెలిసినటువంటి వారు ఈ మధ్య కాలంలో ఈ వాక్య పరిచయలో బలంగా వాడబడుతున్నప్పుడు చాలామంది పరిచయం అవుతున్నారు. నాకు తెలిసినటువంటి వారు అద్భుతంగా వారి పరిధిలో ఎంతోమందిని దేవుని దగ్గర నడిపిస్తున్నారు. దేవుడు ప్రియులారా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తాళంతునిస్తాడు, ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. అవును ప్రియులారా, తన సేవలో వారిని కూడా వాడుకోవాలనుకుంటాడు. ఇక్కడ నీ ఇష్టం దేవుని యొక్క పరిచర్యలో వాడబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? నీ చేతుల్లోనే ఉంది. ఒక ఉద్యోగిగా ఉండవచ్చు. నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గారు నాకు చాలాసార్లు ఫోన్ చేసి, ఫాదర్ నేను కూడా దేవుని యొక్క సువార్తను బోధిస్తాను. ఎవరో, ఎందుకంటే పేరు చెప్తున్నాను, ఫ్రాన్సిస్ గారండి, డాక్టర్ ఫ్రాన్సిస్, ఆయుర్వేదిక్ డాక్టర్ గారండి. డాక్టర్ వృత్తిని చేస్తూనే కొన్ని చోట్లకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధిస్తారు. ఇంకా నాకు తెలిసినటువంటి చాలామంది ప్రియులారా, కాకుమాన్ లూయిస్ గారండి, నాకు గుర్తుకొస్తున్నటువంటి వాటిని చెప్తున్నానండి. వాళ్ళే నాకు ప్రియమైనటువంటి వారని. కాకుమాన్ లూయిస్ గారు యొక్క క్యాథలిక్ కరిస్మాటిక్ రిన్యూవల్ టీంలో ఉండి కొన్ని పుస్తకాలు కూడా ఆయన రాశారు. దేవుడు ఆయనకిచ్చిన తాళంతోని ఆయన ఉపయోగిస్తున్నాడు ప్రియులారా. ఇంకా నాకు తెలిసిన ఉపదేశులు ప్రియులారా ఎంతమంది
ఇప్పుడు స్త్రీలను కూడా ఉపదేశులుగా తీసుకుంటున్నాం, ఉపదేశులుగా సేవ చేయొచ్చు. దానికి కావాల్సింది విధేయత, మంచి నడవడిక, మచ్చలేనటువంటి జీవితం. మీరు ప్రజల మధ్యలో ఉండాలి. మచ్చలేనటువంటి జీవితం. ప్రియులారా, దేవుని సేవ చేయొచ్చు ఉపదేశకులుగా. నాకు కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్ నుండి ఒక తల్లి ఫోన్ చేసి, ఫాదర్ గారండి, నేను మరిదలాన్ని స్థాపించాలనుకుంటున్నా ఈ సిటీలో. ఎలాగండి అనగానే నేను కొన్ని వీడియోలు పంపించాను మర్యాదలాన్ని గురించి. ఆ తల్లి నాకు ఫోన్ చేసి 24, 25 చేరారండి, ఇప్పుడు చాలా సజావుగా సాగుతుంది, చాలామంది ఉద్యోగస్తులు అయినా కానీ ఆశగొని మర్యాదలంగా ఏర్పడి మేము గొప్ప కార్యాన్ని చేస్తున్నాం. ఆ తల్లి పేరు నాకెమ్మటే గుర్తు రావట్లేదు. ప్రియులారా, నీకు నాకు ఉండాల్సినటువంటిది ఏంటంటే, దేవుని సేవ చేయాలంటే కోరిక, విధేయత, మంచి జీవితం, దేవునికి లోబడి ఉండటం. అవును ప్రియులారా, ఇది మనకు కావలసినటువంటిది. మనం గొప్పవారమని కాదండి, మన శక్తివంతులమని కాదండి, మన జ్ఞానులమని కాదండి. కానీ దేవుడు ఒక చేపలు పట్టేటువంటి పేతురుని వినియోగించుకున్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా ప్రియులారా, దైవ పిలుపు గురించే మనం ఆలకిస్తాం. ఏమిటి? యెషయా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రజలు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ యొక్క శత్రురాజును చూసి భయపడుతున్నారు. భయపడుతున్న సమయంలో ఆయన దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకోవడానికి వెళితే దేవుడు అతనికి పిలుపునిచ్చాడు, తనకు దర్శనమిచ్చి. వెంటనే యెషయా పలికినట్టు మాటలను ఒక్కసారి ధ్యానించి వాక్యాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వినగానే వెంటనే ఏమన్నాడండి? ఇదిగో నేను ఒక పాపిని, పాపపు మాటలు పలుకు ప్రజల నడుమున నేను నివసించుచున్నాను. సర్వశక్తిమంతుడైనట్టు రాజును నాకు నులారా చూచితని కదా. దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. వేదశాస్త్ర పండితులు కొంతమంది ఏమంటారంటే, ఆయన ఒక యాజక వర్గానికి చెందినటువంటి వాడు అని అంటారు, యెషయా ప్రవక్త. కానీ దానికి బలం చేకూరలేదండి. కానీ ఎందుకు వెళ్ళాడంటే, ప్రార్థన కొరకై, ఆరాధన కొరకై మాత్రం వెళ్ళాడు. దేవునారా, అప్పుడు ఒక దర్శనం కలిగింది. దేవుడు పిలుస్తున్నాడు. అయితే నేను పాపిని అంటున్నాడు. వాక్యాన్ని చదువుతాను మీకోసం. చెడితిని కదా, నా నోటి నుండి వెలువడే నీవు పాపం మాటలే, పాపపు మాటలు పలుకు ప్రజల నడుమున నేను నివసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నాకు నలారా చూచితిని కదా అని అనుకుంటేని, అప్పుడు దేవుడు అతను శుద్ధి చేసి పరిశుద్ధపరచి అంటాడు, నేను నా ప్రజల వద్దకు ఎవరిని పంపిస్తాను? నా ప్రజల వద్దకు నా దూతగా ఎవరిని పంపిస్తాను అంటే, ప్రవక్త అంట, అయ్యా నేను వెళతానయ్యా. దేవుని సేవ చేయటానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుమారులు కుమార్తెలు ఉన్నారా? దేవుని సేవకై పంపించు. స్వార్థంగా ఆలోచించు మాకు. అదేవిధంగా నీవే దేవుని సేవ చేయాలనుకుంటున్నావా? చెయ్యి, నీకు తోచినట్లుగా చెయ్యి. దేవుని ప్రార్థన చేసుకో. విధేయత, పరిశుద్ధత, ఆదర్శవంతమైన జీవితం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి. నువ్వు చేయగలిగింది చెయ్యి. దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండు. దేవుడు నీ ద్వారా ఎంతోమందికి నిన్నొక దీవెనగా మారుస్తాడు. పేతురు గారి వలె తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ సేవకై పిలుచుకున్నటువంటి మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించండి, ఆశీర్వదించండి. మా బిషప్ గారులని, మా గురువులని, మా ఉపదేశులని, మఠవాసులందరినీ ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, వారు నీ సేవ చేయుచుండగా నిస్వార్థంతో నీ మీద ఆధారపడి, నీ శక్తిపై ఆధారపడి, నీ కొరకై, నీ దైవరాజ్యము కొరకై అద్భుత కార్యాలు చేసేటువంటి ఆత్మసంపన్నులుగా వారు మార్చు ప్రభువా. మా ప్రదేశాలలో మా విచారణ గురువులుగా పనిచేస్తున్నటువంటి వారిని దీవించండి తండ్రి. మా విచారణ గురువులకి పరిశుద్ధాత్మ శక్తినివ్వండి నాయన. దేవుని యొక్క పరిచర్య చేయటానికి వారిలో తపన, ఆరాటం కలిగించండి నాయన. తృష్ణ, జిజ్ఞాసను కలిగించండి. మా గ్రామాలలో మాకు సేవ చేస్తున్న ఉపదేశులను,
మఠవాస్తులను ఆశీర్వదించండి తండ్రి. వారిలో నీ సేవ ఎడల కోరిక తపనను వారికి రగిలించండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ వాక్య పరిచర్యలో ఆలకిస్తున్నటువంటి పాల్గొంటున్నటువంటి మమ్మందరిని దీవించండి నాయన. మేము కూడా నీ పరిచారకులుగా, నీ సేవకులుగా, నీ సువార్థికులుగా మాకు తోచునైన విధముగా, మాకు చేతనైన విధముగా చేయడానికి కాల్సిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, శక్తిని మాకు దయచేయండి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్నట్టు వేదనలను, బాధలను తొలగించి వారికి ఒక మార్గాన్ని చూపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈ సువార్త పరిచర్య ముందుకు సాగటానికి, ఈ సువార్త సేవలో సహాయం చేస్తున్నటువంటి వారిని ఆర్థికంగాను, అదేవిధంగా ఇతరత్ర విషయాలలోనూ సహాయం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి తలంపులను ఆశీర్వదించమని, ముఖ్యంగా మా కొరకు ప్రార్థించండి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో, వారి యొక్క ఉద్దేశాలు ఉంచుతున్నారో వారందరినీ ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.